యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం ఒకరు చదవండి. నిజమైన వెలుగు వెలుగుండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుణ్ణి వెలిగించుచున్నది. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వెలుగుగా వచ్చినాడు. నేను షార్ట్గా కొన్ని నిమిషాల్లో మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడంటే, చీకట్లో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు బెత్లెహేం అనే గ్రామంలో జన్మించినాడండి. హల్లెలూయా. చూడండి, మనం మత్తయి సువార్త కానీ లూకా సువార్త కానీ ఈ వాక్యాన్ని, ఆయన యొక్క జన్మదినం యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు జ్ఞానులు కానీ గొర్రెల కాపరి కానీ వారిని మనం జ్ఞాపకం చేసుకుంటే, గొర్రెల కాపరు తమ మందను కాచుచుండగా చీకట్లో ఉన్నారు. వారు చీకట్లో కలిగి ఉన్నప్పుడు ఒక గొప్ప వెలుగుతో నింపబడి దేవుడు గొర్రెల కాపరితో మాట్లాడుతున్నది. ఆ గొర్రెల కాపరితో మాట్లాడినప్పుడు వారు ఏమి చేస్తున్నారంటే, భయపడ్డట్టుగా మనం చూస్తున్నాము. భయపడ్డ తర్వాత వారి జీవితంలో ఈ గొప్ప వెలుగు ఏంటిదని వారు గ్రహించినారు. గ్రహించడమే కాదు, ఇదిగో ఆ వెలుగును వెంబడించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. హల్లెలూయా. నా జీవితంలో కూడా మనము చీకట్లో కలిగి ఉన్న మన జీవితంలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఒక దినమున వాక్యమై నీ యొద్దకు వచ్చినాడు. మనం చదువుకున్న లేఖనములో దేవుని దాసులు చెప్పినాడు. ఏ విధంగా వచ్చినాడు మన మధ్యలో అంటే, శరీరధారిగా వచ్చినాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మన మధ్యలో వచ్చినాడు. మన మధ్యలోనే నివసించుట కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినాడు. మీరు గమనించండి, గొర్రెల కాపరు వారు ఏం చేసినారంటే, యేసు దగ్గరికి వారు వచ్చినారు. యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నారు? వారితో దేవుని దూత మాట్లాడినప్పుడు బెత్లెహేం అనే గ్రామములో పశువుల పాకలో, ఇదిగో పశువుల తొట్టిలో పరుండ మీరు చూచెదరని లేఖనం ప్రకారంగా వారు విన్నారు. వినడమే కాదు, ఎక్కడ చేరుకున్నారండి? పశువుల పాకలో వారు చేరుకున్నారండి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ దినాన నీవు నేను మనమందరము కూడా మనము ఏమి కలిగి ఉండాలంటే, చెప్పబడిన వార్త వినాలి, విని దాన్ని మనం గ్రహించాలి. అందుకే మనము దేవుని లేఖనాన్ని మనం చదువుతా ఉంటే, ఇదిగో యోహాను సువార్త 3:19 వచనములో ఆ వెలుగును ప్రేమించు వారంగా కలిగి ఉండాలి. ఆ వెలుగును మనం ఏం కలిగి ఉండాలి? ఎందుకంటే వెలుగులో ఉన్నాము ఇప్పుడు. ఇదిగో మనము అధ్యాయము 9వ వచనములో నిజమైన వెలుగుండెను, అది లోకానికి వచ్చుచు ప్రతి మనుష్యునికి ఏం చేసిందంట? అది వెలిగించుట కొరకు ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడికి వచ్చనని మనం దేవుని యొక్క లేఖనాన్ని మనం చూడగలుగుతున్నాం. దేవుని బిడ్డలమైన మన జీవితాలలో మనం ఏమై కలిగి ఉంటున్నాం? ఒక మాటను మనం చూద్దాం. చూడండి, ఏ విధంగా ఉండాలి. యోహాను 3:19 వచనం చూడండి. 3, ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించిరి. దేవుడు లోకములో ఏ విధంగా వచ్చినాడంటే, వెలుగుగా వచ్చినాడు. కానీ మనుషులు వెలుగును ప్రేమించక దేన్ని ప్రేమిస్తున్నారట? చీకటిని ప్రేమిస్తున్నారు. చీకటిని ఎందుకు ప్రేమిస్తున్నారంటే, చీకట్లో ఏదైనా చేయగలచ్చు. చీకట్లో ఏమైనా ఎలాగైనా జీవించవచ్చు.
అందుకే వెలుగును ప్రేమించక దేన్ని ప్రేమిస్తున్నారు? చీకటిని ప్రేమిస్తున్నారు. ఒకవేళ విశ్వాసి అయిన మన జీవితంలో మనము ఒక దినమున వెలుగు చేత నింపబడి ఆ వెలుగులో ఉండి ఇంకా మనము చీకటిని ప్రేమిస్తున్నామేమో, ఇంకా చీకట్లోనే జీవిస్తున్నామేమో అని ప్రభువాక్యము నిన్ను హెచ్చరిస్తున్నది. అదేవిధంగా ఏ విధంగా కలిగి ఉండాలంటే, ప్రతి విశ్వాసి ఏ విధంగా ఉండాలి? వెలుగునందుండాలి. ఎలా ఉండాలి తెలుసా? వెలుగునందే ఉండాలి. దేవుని మాట చూద్దాం. చూడండి, ఇదే యోహాను సువార్త 12వ అధ్యాయం 36వ వచనం చూద్దాం. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయము 36వ వచనం. మీరు వెలుగు సంబంధములు అగునట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసముంచుడని వారితో చెప్పాను. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ విధంగా ఉండాలి? వెలుగునందే ఉండాలి. వెలుగుతోనే విశ్వాసము కలిగి ఉండాలి. ఈ దినాన విశ్వాసి జీవితం ఏ విధంగా కలిగి ఉంటుందంటే, విశ్వాసము లేకుండా ఉంటున్నాడు. విశ్వాసే కానీ ఏముంటున్నాడండి? విశ్వాసము లేకుండా ఉన్నాడు. ఏ విధంగా ఉన్నది? నేను వెలుగులో ఉన్నాను అనుకుంటున్నాడు, వెలుగులోనే ఉన్నాడు, కానీ ఇంకా నా జీవితంలో జరుగుతుందా? యేసుక్రీస్తు నా జీవితంలో, అనగా యేసుక్రీస్తు బెత్లెహేము గ్రామంలో జన్మించినాడు, నిజంగా అక్కడ జన్మించినాడా అనే ఇంకా విశ్వాసము లేకుండా ఉంటున్నాడండి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తున్నది, విశ్వాసి విశ్వాసముతో కలిగి ఉండాలి. నీ జీవితంలో ఒక్క రోజున వెలుగు వచ్చిందంటే చాలు, ఆ వెలుగునందే ఉండాలి. హల్లెలూయా. వెలుగునందే ఉండాలి. తర్వాత చూస్తున్నాము 46వ వచనం కూడా చూడండి, ఏమంటున్నాడు చూడండి. నా యందు విశ్వాసముంచు ప్రతివాడును, చదవండి, చీకటిలో నిలిచి ఉండుకున్నట్టును నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి తిని. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ విధంగా వచ్చినాడు? లోకము చీకటితో కలిగి ఉన్నది, ఆ లోకానికి ఆయన వెలుగుగా వచ్చినాడు. ఇదిగో ప్రతివాడును, అనగా నా యందు విశ్వాసం ఉంచువాడు చీకట్లో నుండకున్నట్లును. ఒక విశ్వాసి రక్షించబడ్డ తర్వాత మళ్ళీ చీకట్లో వెళ్ళకూడదండి. హల్లెలూయా. మళ్ళీ చీకటిలో వెళ్ళకూడదు. కానీ ఏం చేస్తామండి? కొన్నిసార్లు అల్ప విశ్వాసముతో, నిరీక్షణ లేక, విశ్వాసము లేక మళ్ళీ, అనగా విశ్వాసులు ఏమైపోతున్నారంటే చీకటిలో వెలుటకు దారి వెళ్తున్నారు. కానీ ప్రభువైన యేసు చీకట్లో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించుట కొరకు ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి ఆయన వచ్చాడండి. మరొక మాట చూద్దాం. చూడండి, ఎలా కలిగి ఉండాలి? వెలుగును వెంబడించాలి. 8:12 యోహాను సువార్త 8:12. నేను చదివిన లేఖనములో అన్ని కూడా యోహాను సువార్త, యోహాను పత్రిక ద్వారానే నేను జ్ఞాపకం చేస్తున్నాను కొన్ని విషయాలు. చూడండి, ఏం చేయాలి? వెలుగును వెంబడించాలి. 8వ అధ్యాయం 12వ వచనం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగును కలిగి ఉండవలని వారితో చెప్పాను. హల్లెలూయా. ఆ వెలుగు ఎలాంటిదంటే తెలుసా? జీవపు వెలుగు అంటండి. హల్లెలూయా. ఆరిపోయిన ఆశ, ఇదిగో కోల్పోయిన నీ విశ్వాసాన్ని ఎక్కడో మరి వెలుతురుగా కలిగి ఉన్న ఆ దీపమును ప్రభువైన యేసుక్రీస్తు ఏ విధంగా అంటే నిత్యము కలిగిన వెలుగుతో, జీవము కలిగిన వెలుగు. చూడండి, నూనె ఉన్నంతసేపే దీపము వెలిగించబడుతుందండి. నూనె అయిపోయిన తర్వాత
ఆ దీపం ఏమవుతుంది? ఆరిపోతుంది. కానీ యేసుక్రీస్తు జీవము కలిగినదట. నువ్వు అక్కడ నూనె పోయడం అవసరము లేదు. ఏం కలిగి ఉండాలంటే నీ జీవితంలో ప్రార్థన చెయ్యాలి, నీ జీవితంలో విశ్వాసము కలిగి ఉండాలంటే నీవు ఆ వెలుగులో నీ జీవితంలో నిత్య జీవానికి నడిపించబడు వారంగా కలిగి ఉండాలి. ఏం చేయాలి? మనము వెంబడించాలి. ఆ వెలుగును మనం ఏం చేయాలండి? హల్లెలూయా, వెంబడించాలి. వెలుగునే వెంబడించాలి, చీకటిను వెంబడించకూడదు. చీకట్లో వెంబడిస్తే ఏమైపోతుందో? నరకానికి తీసుకెళ్తుంది, అది చీకట్లోనికి తీసుకెళ్తుంది. మరొక మాట చూద్దాం, చూడండి. ఏం చేయాలంట తెలుసా? చూడండి, 1 యోహాను పత్రిక 1:7 వెలుగులో నడవాలి. ఇప్పుడు ఎక్కడ నడవాలండి? వెలుగులో నడవాలి. నువ్వు వెలుగులో నడవాలని దేవుని వాక్యము సెలవిస్తున్నది. చూడండి, త్వరగా తీయండి. 1 యోహాను పత్రిక 1:7 అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసమును గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. హల్లెలూయా. ఒకవేళ నువ్వు చీకట్లో కలిగి ఉంటే నీ పాపాన్ని తుడుస్తారండి? ఆయన వెలుగులోకి నడిస్తే నీ పాపాన్ని ఆయన ఏం చేయగలుగుతాడండి? తుడిచివేస్తాడు. మరొక మాట చెప్తాను, చూడండి. వెలుగు ఏం కలిగి ఉండాలి? ఎఫెసీ 5:9 చూద్దాం. 9-10 వచనాలు. ఎఫెసీ 5 త్వరగా నేను ముగిస్తున్నాను, ఎందుకంటే వెలుగు ఫలము సమస్త విధములైన ఏం చేస్తుందంటే తెలుసా? అంటేని వెలుగు ఏం చేస్తుందంటే ఇక్కడ ఆ వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతియు, సత్యమును వాటిలో కనబడుచున్నది. వెలుగు ఏం చేస్తుందంట తెలుసా అండి? ఏం చేస్తుంది? ఫలం ఇస్తుందంట. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమిస్తుంది? వెలుగు ఫలం ఇస్తుంది. ఆ ఫలం ఏంటిది? మంచితనము, నీతియు, సత్యము. దేవుని బిడ్డలమైన మన జీవితాలలో మనం ఏ విధంగా కలిగి ఉంటున్నాం? ఇదిగో అందుకే ప్రభు అంటున్నాడు, చూడండి. ఇప్పుడు నడవడమే కాదు, మనం నడవడం కాదు. ఇప్పుడు వెలుగులో ఏం చేయాలి తెలుసా? దానియేలు గ్రంథం 12:3 చెప్తుంది. చూడండి, దానియేలు గ్రంథము మనం నడవడం కాదు, ఏం చేయాలి తెలుసా? చీకట్లో ఉన్న వారిని అందరినీ మనం వెలుగులోనికి నడిపించబడాలి. హల్లెలూయా. చూడండి, వెలుగు మీ యొద్దకు నడిపించినప్పుడు ఏం చేయగలుగుతుంది? దానియేలు 12:3 బుద్ధిమంతులైతే ఆకాశ మండలములో జ్యోతుల వలె పోలిన వారై ప్రకాశించుదురు. నీతి మార్గమును అనుసరించి వారు నడుచుకున్నట్లును ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించుదురండి. హల్లెలూయా. ఇప్పుడు మనం వెలుగులో నడిపించబడమే కాదు, మనము వెలుగుగా ఉండాలి. చీకట్లో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించు వారంగా ఉన్నప్పుడు నువ్వు ఆకాశ మండలంలో జ్యోతుల వలె కనబడతావు. హల్లెలూయా. మన జీవితాల్లో ఏ విధంగా కలిగి ఉండాలి? తర్వాత యోహాను 1:7 చెప్తుంది. ఏం చెప్తుంది తెలుసా? ఆ వెలుగు సాక్ష్యం చెప్తుంది. అతని మూలంగా అందరూ విశ్వసించినట్లును ఆ వెలుగును గూర్చి సాక్ష్యము. హల్లెలూయా. ఎందుకు వచ్చినాడండి యేసుక్రీస్తు? ఎందుకు ఈ లోకానికి వచ్చినాడు? ఆయన బెత్లెహేము అనే గ్రామంలో ఎందుకు నీ కొరకు నా కొరకు ఆయన జన్మించినాడు? గొర్రెల కాపరు విన్నారు, తమ మందలను విడిచిపెట్టి ఎక్కడికి వచ్చినారు తెలుసా? ఎక్కడికి వచ్చినారు? యేసయ్య ఉన్న చోటికి వచ్చినారు.
అదే మత్తయి సువార్తలో మనం చూస్తుంటే జ్ఞానులు బయలుదేరినారు, నక్షత్రాన్ని చూచి నడిచినారు, కానీ మధ్యలో ఆగిపోయినారు. కానీ యేసు ప్రభు ఎక్కడున్న దగ్గరికి వచ్చినారు ఇప్పుడు. హల్లెలూయా. వీళ్ళు కనుగొన్నారు జ్ఞానులు. కానీ చేసినారు తెలుసా? జ్ఞానులు ఎక్కడ వచ్చినారు తెలుసా? యేసు ప్రభు ఇంట్లో ఉన్నప్పుడు వచ్చారట. జ్ఞానం కలిగిన వాళ్ళండి. ఎవరండి? అవునా కాదా? మత్తయి ఆ విధంగా రాసినాడు. కానీ ఒక లూకా ఏం చేసినారు తెలుసా? గొర్రెల కాపరు, తెలియని వారు, చదువురాని రారు, ఇదిగో సమయానికి వచ్చి ఎక్కడ తెలుసా? యేసయ్య దగ్గరికి వచ్చి వారు సాగిలపడినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. ఈ రోజున మన జీవితాలలో మనం ఏం కలిగి ఉంటున్నాం? మనల్ని మనం పరిశీలించుకోవారంగా కలిగి